మన జిల్లాలో గంజాయి వాడకాన్ని, ఈ పెడ్లర్స్‌ని, ట్రాన్స్‌పోర్టేషన్ చేసే వాళ్ళని అరికట్టడం కోసమని స్పెషల్‌గా జిల్లా స్థాయిలో ఈగిల్ టీమ్‌ని ఫార్మ్ చేయడం జరిగింది. అలానే మన జోన్ పరిధిలో గూడా ఈగిల్ టీమ్స్‌ని ఫార్మ్ చేసామన్నమాట. ఈ నేపథ్యంలో భాగంగానే ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు ఓ నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. జంబూపట్నం కోరుకొండ శివారు జంబూపట్నం విలేజ్‌లో. వీళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 1700 గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోరుకొండ తహసీల్దార్ గారి ప్రెజెన్స్ లో అరెస్ట్ చేయడం, అలానే వీళ్ళ దగ్గర నుంచి సుమారు 900 రూపాయల క్యాష్ ని, 3 సెల్ ఫోన్స్ ని, ఒక హీరో హోండా బైక్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ కాళ్ళ నరేష్ అనే ఒక అతను ఉన్నాడు, కోరుకొండలో ఉంటాడు. అతను అప్ స్కాండింగ్ లో ఉన్నాడు ప్రెసెంట్. మా దగ్గర కూడా ఇతని మీద డీసీ షీట్ ఉంది. ఇతను ప్లస్ గంటివాడ లోవరాజు, ఇతను కూడా టాపీ పని చేస్తూ ఉంటాడు అనమాట కోరుకొండలో. వీళ్ళిద్దరూ కూడా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జలసాలకు అలవాటు పడి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లికి వెళ్లి డిసెంబర్ మాసంలో సుమారు ఒక 2 కేజీలు పర్చేస్ చేశారు. కేజీ 2000 రూపాయలు చొప్పున గంజాయిని. తర్వాత వీళ్ళకి తోడు గోకరకొండ నరేంద్ర, ఇతను వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు కోరుకొండ. కామెశెట్టి చరణ్ కుమార్, ఇతను శ్రీరాంపురం రాజానగరం లిమిట్స్ లో ఉంటాడు. గోలికొండ చంద్రదుర్గ, ఇతను కూడా సీతానగర్ శ్రీరంగపట్నం కోరుకొండ. నడిపల్లి అంజిసాయి, శ్రీరాంపురం విలేజ్ రాజానగరం. వీళ్ళందరూ కూడా ఒక టీం అన్నమాట. వీళ్ళలో కాళ్ళ నరేషన్ అతను అప్ స్కాండింగ్ లో ఉన్నాడు. ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ఈ నలుగురు కూడా ఈ రోజు జంబూపట్నం దగ్గర ఈ కొన్న గంజాయి ఏదైతే ఉందో దాన్ని పంచుకొని మళ్ళీ ఫర్దర్ గా దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ గా అట్లా మార్చి అమ్మాలనే ఉద్దేశంతో పంచుకోవడానికి రెడీ అయ్యారు. సో మాకున్న ఇన్ఫర్మేషన్ ఈగిల్ టీమ్స్ ఫామ్ చేసామని చెప్పాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. అలానే అందరికి కూడా మేము పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే, గంజాయికి సంబంధించి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా, పెడ్లర్కి సంబంధించింది కానీ, ట్రాన్స్పోర్టేషన్, సప్లైర్స్, స్టోరేజ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ 1972 కాల్ చేయమని చెప్తున్నాం. అలానే ప్రతి విలేజ్ లో కూడా గంజాయి వలన కలిగే అనర్థాలు అవి తెలియజేయడం కోసం ప్రచార కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నాం పోలీస్ తరఫున. ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అనమాట. గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా కానీ వెంటనే 1972 కాల్ చేస్తే జిల్లా స్థాయిలో జిల్లా ఈగిల్ టీమ్స్ వస్తాయి. అలానే జోనల్ పరిధిలో ఉన్న ఈగిల్ టీమ్స్ కూడా వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుంటాం. ఈ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. థ్యాంక్ యూ. లేవండి, అది విచారణిస్తున్నాము. ఇప్పుడే జరిగింది కదా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ తెలుస్తాయి. మన కోరుకొండ లిమిట్ లో చాలా గ్రామాల్లో ఏంటంటే పెన్నులు ఉంటాయి కదా సార్, పెన్నులు తీసుకొని దాంట్లోకి దీన్ని కూరి 100 రూపాయలకి ఒక పెన్ను అమ్ముతారు సిగరెట్. అంటే ఈ రోజు అయితే వీళ్ళు జస్ట్ ఇలా పంచుకోవడానికి రెడీ అయ్యారు. ఫర్దర్ గా ఎలా ఏంటి అనేది, వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. చెప్పేది ఒకటే, ఫర్దర్ గా మీ దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్, అదే ఇప్పుడు విలేజెస్ లో వేరియస్ మోడ్స్ లో దాని కన్జ్యూమేషన్ జరుగుతుంది అనమాట రకరకాలుగా. ఆ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని సోర్స్ ఎక్కడ ఉంది, ఆ చైన్ సప్లై ఎట్లా ఉంది, పెడ్లర్స్ ఎవరు అనేది మొత్తం మేము ఇన్వెస్టిగేషన్ తీసుకుంటాం. దీంట్లో భాగంగానే స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేసాం అనమాట. గతంలో లేదు, ఇప్పుడు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాం. జంబూపట్నం దగ్గర అండి, కోరుకొండ అవుట్స్కట్స్. ఈగిల్ టీమ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, మన వాళ్ళు రైట్ చేస్తారు బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఈగిల్ టీమ్. పోలీస్ పార్ట్, పోలీస్ పార్ట్. అంటే వీళ్ళు కొన్నది సుమారు 2000 రూపాయలకి కొన్నారు కేజీ. వాళ్ళు అక్కడ కొన్న వాల్యూ అన్నమాట. వీళ్ళు ఫర్దర్ గా దీన్ని ఎంత అమ్ముతారు అనేది వీళ్ళ డిమాండ్ బట్టి ఉంటది. వాళ్ళు 2 కేజీలు పర్చేస్ చేసామని చెప్పారు. బట్ మనకి వెయిట్ లో 1700 గ్రామ్స్ వచ్చింది, కేజీ 700 గ్రాములు వచ్చింది. క్లబ్స్ అన్ని ఫామ్ చేసాం. దాంట్లో స్టూడెంట్స్ లో ఉండే కొంతమంది పేరెంట్స్, టీచర్స్ వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ది మెంబర్స్ గా ఉంటారు. అక్కడ కూడా 1972 కి సంబంధించిన బ్యానర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇన్ఫార్మర్స్ యొక్క, అదే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళది కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాము. మనకు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్ గా మనం వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు సప్లై చేస్తున్నారు అనేది ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము. కాలేజెస్ లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరిగింది అనమాట. ప్రతి విలేజెస్ లో కూడా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. అక్కడ ప్రెసెంట్ లో అయితే స్పాట్ లో ఒక బైక్ ఉందండి. స్పాట్ లో ఒక బైక్ ఉంది. వాళ్ళు బై వాక్ వచ్చారు ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్ట్. స్పాట్ లో ఒక బైక్, 3 సెల్ ఫోన్స్, 900 రూపీస్ క్యాష్. మన కోరుకొండ ఈ 3 మండలాలు లిమిట్స్ లో క్రైమ్ ఎక్కువ జరుగుతుందండి. అలానే రాజానగర్ లిమిట్స్ లో కూడా సిటీ అవుట్స్కట్స్ ఉండడం వల్ల క్రైమ్ జరుగుతుంది. మనకి క్రైమ్ ప్యాటర్న్ లో కూడా ఈ స్నాచింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ గంజాయికి ఎవరైతే అలవాటు పడ్డారో, ఈ గంజాయికి అలవాటు పడిన వాళ్ళే ఆ మత్తులో జలసాలకి వాటికి అలవాటు పడి చైన్ స్నాచింగ్లు చేయడం కానీ, చిన్న చిన్న థెఫ్ట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి.
దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. ఫైన్స్ కూడా భారీగా పెరిగాయి. ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్స్ పెట్టి ఎంవీఎక్స్ కేసెస్ నమోదు చేస్తూ ఉన్నాం. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, వీటి వలన రోడ్ యాక్సిడెంట్లు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. దాన్ని నివారించడానికి కూడా బ్లాక్ స్పాట్ కూడా ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటున్నాం.